హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి కుక్కర్లో పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫెస్టివల్స్ టైంలో హడావిడి లేకుండా క్విక్గా పరమాన్నాన్ని కుక్కర్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గ్లాస్ బియ్యం తీసుకొని కుక్కర్లో వేసి శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. తరువాత అదే గ్లాస్లో పావు గ్లాస్ సేమియా, పావు గ్లాసు సగ్గుబియ్యం యాడ్ చేసుకోవాలి. నేను చిన్న సగ్గుబియ్యం తీసుకున్నాను, ఇష్టమైతే పెద్ద సగ్గుబియ్యం కూడా యాడ్ చేసుకోవచ్చు. తరువాత 1కి 2.5 గ్లాసుల చొప్పున మొత్తం 3 గ్లాసుల పాలు, 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. పాలు పలచగా ఉంటే వాటర్ యాడ్ చేసుకోని అవసరం లేదు, 4 గ్లాసులు కూడా పాలే యాడ్ చేసుకోవచ్చు. కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ హై ఫ్లేమ్లో రానివ్వాలి. తరువాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూస్తే రైస్ ఇలా ఉడికి ఉంటుంది. ఒకసారి ఓపెన్ చేసి పక్కనే స్టవ్ మీద కాచుకున్న పాలను ఇంకొక 2 గ్లాసుల వరకు యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్న తరువాత ఒకసారి మిక్స్ చేసుకుని ఉంచుకోవాలి. తరువాత దాంట్లో 2 గ్లాసుల బెల్లాన్ని, తురుముకున్న బెల్లాన్ని ఒకసారి పైన కలిపి మూత పెట్టుకోవాలి. అలా మూత పెట్టుకోవడం వల్ల బెల్లం మొత్తం కరుగుతుంది. తర్వాత మూత ఓపెన్ చేసి వేయించుకున్న జీడిపప్పు, కిస్మిస్ యాడ్ చేసుకోవాలి. తరువాత 1 స్పూన్ ఇలాచీ పౌడర్, 3 స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోవాలి. మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడే మీకు ఒక టిప్ చెప్తాను. మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక గ్లాస్ పాలని యాడ్ చేసుకోవాలి. అప్పుడే పరమాన్నం గట్టి పడకుండా క్రీమీ టెక్స్చర్లో ఉంటుంది. ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తరువాత చూస్తే ఇలా క్రీమీ టెక్స్చర్లో ఇలా ఉంటుంది. చల్లారిన తర్వాత కూడా గట్టిపడకుండా ఉంటుంది. హడావిడి లేకుండా క్విక్గా తయారు చేసుకునే పరమాన్నం రెసిపీ రెడీ. నా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.